ప్రతిపక్షాల గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోంది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్న డీకే అరుణను ఏదో అన్నారని ఆమె బాధపడితే కేటీఆర్ తో కేసీఆర్ క్షమాపణ చెప్పించారన్నారు. సభ సజావుగా జరగాలని ప్రయత్నించారన్నారు. కానీ ఈ ప్రభుత్వం అలా చేయడం లేదని విమర్శించారు ప్రశాంత్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ హయాంలో కోమటిరెడ్డి సంపత్లను సస్పెండ్ చేయలేదా అని ప్రశ్నించారు. ఒకనాడు కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ గారు వారు ఆమెనేదో అన్నారని చెప్పి వారు బాధపడితే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మంత్రి గారు అనేటువంటి కేటీఆర్ గారిని కేసీఆర్ గారే కేటీఆర్ గారితో డీకే అరుణ గారికి క్షమాపణ చెప్పించినారు. చెప్పించి ఒక ప్రభుత్వంగా సభను నడిపేయడానికి చొరవ తీసుకున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ సభ్యుడిని పూర్తిగా సభ నుంచి రద్దు చేయటం కోసం ఎథిక్స్ కమిటీకి పంపించి నిర్ణయం కూడా చేసి సభ నుంచి పూర్తిగా రద్దు చేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు అవతల కూర్చొని ఉన్నప్పుడు వారు ఏమి మాట్లాడకపోయినప్పటికి కూడా ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సభ నుంచి సంపూర్ణంగా రద్దు చేసింది. అధ్యక్ష